గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం. మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం. మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదాం. భరతమాత స్వప్నాలను సాధించి చూపుదాం. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం. మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత. కులమతాలు వేరైనా కలిసి మెలసి బ్రతుకుదాం. కలతలేని సమాజాన్ని కాలంలో కలుపుదాం. కులమతాలు వేరైనా కలిసి మెలసి బ్రతుకుదాం. కలతలేని సమాజాన్ని కాలంలో కలుపుదాం. నీవు నేను అంత కలిసి నవశకాన్ని నిర్మిద్దాం. భరతమాత ఆశయాల ఆత్మకథను బోధిద్దాం. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం. మువ్వన్నెల జెండాని గగనం. My name is Richita. I am studying 5th class. Today Republic Day speech. Respected HM sir, teachers and my dear friends, good morning to all. My name is Richita. I am studying 5th class. Today I am very happy to stand before you on the occasion of Republic Day. Republic Day is every year on 26th January. In India, on this day in 1950, the Constitution of India came into force. The Constitution gives fundamental rights and duties. D.R.B.R. Ambedkar is known as the chief architect of Indian architect. The freedom fighters is very bravery. Thank you. Jai Hind, Jai Bharat. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయు గారికి నా ప్రియమైన స్నేహితులందరికీ శుభోదయం. నా పేరు పార్వతి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ముందుకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరంలో ఈ రోజునే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం మనకు మౌలిక హక్కులు మరియు కర్తవ్యాలను అందిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా ప్రసిద్ధులు. గణతంత్ర దినోత్సవం భారతదేశం ఒక ప్రజాస్వామ్య ధర్మమని మనకు గుర్తు చేస్తుంది. మన స్వతంత్ర సమర యోధుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. విద్యార్థులమైన మనమే మన దేశ భవిష్యత్. మనం బాగా చదివి బాధ్యత గల పౌరులుగా మారాలి. మన దేశ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.